నిన్న వచ్చింది బెడ్డింగ్ అయిపోయింది, తూకాలు అయిపోయింది, బెడ్డింగ్ అయిపోయింది, ఆల్రెడీ వెయిటెడ్ అయిపోయింది, తూకాలు వేయాల్సింది. తూకాలు వేస్తలేరు. మార్కెట్ కమిటీ ఎవరు కూడా విజిట్ చేయకపోతే ఒకసారి చూద్దానండి. ఒక్కసారి ఇది ఎంతసేపు లేచిందో మేడం, మీరు రండి మేడం. ఒక్కసారి బీకేకే కాంత చాలా వేయలేరు. సెక్రటరీ గారు వచ్చారా? తూకాలు చేస్తలేరు. అందుకే కదా వాళ్ళు రమ్మని చెప్పినాము. ఇప్పటి వరకు తూకాలు లేవు. వాళ్ళు ఇప్పటి వరకు రావడం ఇంకా మళ్ళీ వాళ్ళు ఏదో ఇదంతా 8 గంటలు చేసినట్టు గంట 2 గంటలు ఆగి వస్తామంటారు. మేడమే ఒక్కసారి రండి. మేడం ఎక్కడ నాన్న ఎండబెట్టి పిక్చర్ అయిపోయి ఎండైపోయింది. అది సర్వీస్ ఇస్తుంది. దాని మీద తరుగు ఇప్పుడు ఆ ముంగట ఏరుగట్ల విలేజ్ అవుతుంది. క్వింటాలకు మన ఒక కాటకు 300 గ్రాములు కట్ చేసింది సెక్రటరీ గారు. ఏదైనా కానీ ఎందుకు వర్షం పడేది. మేడం ఒక్క నిమిషం ఇటు వస్తారా? ఏమండి మీరు మార్కెట్ సిబ్బందేనా? మీరందరూ రండి ఒక్కసారి. మార్కెట్ రైతుల బాధలేందో చూడండి. రైతుల బాధలేందో చూడండి. అరే ఇప్పుడు ఎందుకంటే పొద్దున 9-10 గంటలకు నింపి 20 కూడా తూకాలకు రాకపోతే ఎట్లా? మనము నిజామాబాద్ గంజిలో పసుపు నిన్న రావడం జరిగింది. నిన్ననే బెడ్డింగ్ అయిపోయింది. బెడ్డింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఈరోజు ప్రొద్దున సంచులు నింపిన తర్వాత వెంటనే కూడా వెంటనే తూకాలు వేయాలి. కానీ ఇక్కడ పర్చేసర్స్, సెల్లర్స్, కొనే వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు ముందుకొస్తూ 11, 12, 1 తర్వాతనే తూకాలు వేయడానికి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంవైసీ అనేది కానీ బీకేకే అని కానీ ఇంకా చాలామంది కొన్న వాళ్ళందరూ వ్యాపారస్తులు ఇప్పటికీ కూడా తూకాలు వేయడానికి రాలేకపోయిండ్రు. అసలు నిజం ఇప్పటికీ సుమారు 15,400 బస్తాలే ఈ గంజికి రావడం జరిగింది. తక్కువనే వచ్చింది. దీనికి కూడా ఇంత పెద్ద ఎత్తున తూకాలు వేయకపోవడం వల్ల మళ్ళీ నిన్న వర్షం కొద్దిగానే పడ్డది. వర్షం కొద్దిగా పడ్డా తడిచిందనే కారణం మీద ఇది తడిచిందనే కారణం మీద కొద్దిగా ఏం చేస్తుండ్రు, ఒక 60 కిలోల బస్తాకు 300 గ్రాముల నుంచి 500 గ్రాములు కట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఇప్పుడే మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి కూడా అమ్మ మీరు వచ్చి క్షేత్రస్థాయిలో తిరగండి, రైతులకు జరిగే ఇబ్బందిని చూస్తూ వెంటనే తూకాలు వేయాలని కూడా కోరడం జరిగింది. వారు ఇప్పుడే సెక్రటరీ గారు రావడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా, గతంలో కూడా చాలాసార్లు ఇదే వ్యాపారస్తులు ఇదే రకంగా చేస్తూ ఉన్నారు కనుక ఇప్పటికైనా వ్యాపారస్తులు కొన్న వెంటనే తూకాలు వేసి, ఎందుకంటే రైతులు చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు కనుక అక్కడ ఇబ్బంది జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా వెంటనే తూకాలు చేసి రైతుల్ని వెంటనే పంపించే విధంగా ఈ ప్రభుత్వం కానీ ఈ మార్కెట్ కమిటీ కానీ చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం.